మహేష్ బాబు పేరు వింటే వైబ్రేషన్స్ ఉంటాయో లేదో తెలియదు కానీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఈ పేరు విన్న వెంటనే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అందరికీ బోలెడని వైబ్రేషన్స్ వస్తుంటాయి. బికాస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దే గివ్ యూ టు ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ ఇవ్వడమే సరిపోదు, వాళ్ళని ఒక మార్గంలో ఎగ్జిక్యూట్ అయ్యేలాగా వెనకాల నుండి ప్రోత్సహించే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ప్రస్తుతం నేను ఈ పర్టికులర్ అంటే వీళ్ళ కాలేజ్కి సంబంధించి విజయవాడలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, చాలా క్యాంపసెస్ ఉన్నాయి. వాళ్ళకి విజయవాడలో అండ్ హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి క్యాంపస్లో ఇక్కడ ఇంటర్ అంటే జూనియర్ కాలేజ్ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో డిగ్రీకి సంబంధించి కూడా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఐఐటి, జేఈఈ, నీట్, క్లాట్, సివిల్స్కి ఇట్లా అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ప్రస్తుతం నేనున్నటువంటి ఈ క్యాంపస్ వచ్చేసి దిస్ ఇస్ అ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ అన్నమాట. సో అసలు ఈ క్యాంపస్ లో ఫుడ్ ఎలా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, గర్ల్స్ అంటే మనం ఎక్కువ ఆలోచించేది సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అసలు ఇక్కడ ఉన్నటువంటి మోడర్న్ ఎమ్యూనిటీస్ ఏంటి, ఇక్కడ ఫ్యాకల్టీతో మాట్లాడదాం, స్టూడెంట్స్ తో మాట్లాడదాం, అసలు ఓవరాల్ గా ఈ క్యాంపస్ టూరే చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇది నా కాలేజ్ అయితే కాదు కాబట్టి ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యూ ది ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. శరత్ చంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్ యూ, మీరు బేసికల్ గా బీయింగ్ అ ఫార్మర్ ఐఐటిఎన్ తిరిగి మీరు మళ్ళీ ఇంత క్యాంపస్, ఇన్ని కాలేజ్లు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని పిల్లల్ని ట్రైన్ చేయడం అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఇదంతా? వాట్ ఇన్స్పైర్డ్ యూ యాక్చువల్లీ? ఫస్ట్ నాకు ఎడ్యుకేషన్ అంటే ప్యాషన్. మొదటి నుంచి కూడా నాకు ఏమనిపిస్తుంది, స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్స్కి ఏది అవసరం, ఎడ్యుకేషన్ బెటర్ ఎలా అవ్వాలి, ప్రాక్టికల్ టీచింగ్ మెథడాలజీస్ ఇండియాలో ఇంకా ఫాలో అవ్వట్లా, ఇంకెలా ఫాలో అవ్వాలి, మనకున్న కాంపిటేషన్స్ ఎలా క్లియర్ చేయాలి, ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేయాలి స్టూడెంట్లో. అలాగే రెసిడెన్షియల్ అయితే హాస్టల్లో ఉంటేనే స్టూడెంట్ మనకి వాళ్ళు ఎడ్యుకేషనే కాకుండా వేరే స్కిల్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, లేదా నాలెడ్జ్ టూర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వగలుగుతాం. అందుకని ఎకో సిస్టమ్ అంతా కలిపి ఐ హావ్ ఎస్టాబ్లిష్డ్ many residential and day scholar campuses. అలాంటి వాటిలో ఇది వన్ ఆఫ్ ది క్యాంపసెస్ అన్నమాట. వన్ ఆఫ్ ది గర్ల్స్ క్యాంపస్, గర్ల్స్ కి సంబంధించి రెసిడెన్షియల్ క్యాంపస్. సో బేసికల్ గా డాక్టర్ అవ్వాలి అన్న తపనుంటే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వాలి అన్న తపనుంటే ఇంజనీర్ అవ్వచ్చు. నా తపనల్లా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అంటున్నారు శరత్ చంద్ర గారు. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ గుడ్ ద కోచింగ్ అండ్ ది ఫెసిలిటీస్ హియర్ ఆర్. తినబోయే ముందు రుచి ఎందుకు సార్? సో నేను చెప్పడం కాదు, మాకు చూపించండి వాళ్ళ మీ క్యాంపస్ ఏంటి, స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి. వెళ్దామా? వెళ్దాం. ఫస్ట్ క్లాస్ రూమ్కి వెళ్దాం మేడం. yes ఇది క్లాస్ రూమ్ మ్యామ్. ఇది ఓకే. ఇప్పుడు పాలిటీ క్లాస్ జరుగుతుంది యాక్చువల్ స్టూడెంట్స్ కి. సో ఒక 2 బ్యాచ్ కంబైన్ చేసాం. ఇప్పుడు కంబైన్ చేసి పాలిటీ చెప్తాం అనమాట. ఓకే. జనరల్ గా ఏం చేస్తుంటామంటే మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ ని డిజిటల్ బోర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీని మీద పీపీటీ చూపించవచ్చు, కొన్ని వీడియోస్ చూపించవచ్చు. మ్యాథ్స్ లాంటి టాపిక్స్ అయితే వీ కెన్ షో షేప్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షేప్స్ చూపించాము, జామెట్రికల్ షేప్స్ కొన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మామూలుగా యాజ్ వీ కెన్ ఓపెన్ గూగుల్ ఓపెన్ చేసి కాబట్టి ఏదైనా వెబ్సైట్స్ లో సెర్చ్ చేయాలన్నా కూడా కొన్ని వీడియోస్ చూపించాలన్నా యానిమేషన్ చూపించచ్చు అనమాట. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. దీన్ని నార్మల్ బోర్డ్ లా యూజ్ చేయొచ్చు అండ్ వీ కెన్ యూజ్ ఫర్ షోయింగ్ సంథింగ్స్ ఆల్సో. అలా ఉంటూ ఉంటుంది. సరే, యాక్చువల్ గా డిజిటల్ బోర్డ్స్ వస్తే నాకు ఎప్పుడు పెద్ద డౌట్, బికాస్ ఆఫ్ ద లైట్ రిఫ్లెక్షన్ ఆర్ సంథింగ్ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి కనపడదేమో అని నా అనుమానం. మీరు ఆగండి సార్, నేను డైరెక్ట్ గా వాళ్ళని అడుగుతాను విత్ యువర్ పర్మిషన్. హలో, సూపర్. గొంతు ఇట్లా ఉంటే అసలు బోలెడ్ అంతా జోష్ వస్తుంది. సో వీఆర్ హియర్ ఫ్రమ్ సుమన్ టీవీ. సో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ, ఇక్కడ మీకు కోచింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మీ సార్ ఎంత స్ట్రిక్ట్, ఇవన్నీ విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్స్ తో మీలాంటి ఆస్పిరెంట్స్ బయట ఎవరైనా శరత్ చంద్రలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీ కాలేజ్ గురించి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే? సో మీ అంతటా మీరు చక్కగా మీ కాలేజ్ గురించి ఎవరైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ చేయి పైకెత్తండి. ఐ వుడ్ లవ్ టు లిసన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్. నేను యూజువల్లీ ఇట్లా కాలేజెస్కి వచ్చి ఇట్లా బైట్స్ తీసుకుంటున్నప్పుడు ఐ హ్యావ్ అ హ్యాబిట్, ఎవరైతే ఫస్ట్ మాట్లాడతారో ఆ మాటకొస్తే మాట్లాడిన అందరికీ కూడా, నీ పేరు చెప్పవా? అంబికాకు ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు కొట్టరా. సూపర్. లే. హాయ్ అంబిక. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే అంబిక, నాకు నువ్వేం చెప్తావు మీ కాలేజ్ గురించి తెలుసుకోవాలని ఉంది. చెప్పడానికి చాలా ఉన్నాయి, బట్ నేను ఒక పార్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మై టీచర్స్ అండ్ దేర్ వే ఆఫ్ టీచింగ్. చాలా బాగుంటాయి మ్యామ్ టీచింగ్ స్కిల్స్. ఇక్కడ టీచర్స్ చాలా ఎక్స్పర్ట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ టీచింగ్ వే చాలా బాగుంటుంది, చాలా ఇంటరాక్టివ్ గా ఉంటుంది.
క్విక్ డౌట్ సాల్వింగ్ ఇలాంటివి చాలా ఫీచర్స్ ఉంటాయి. డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, అవి విజువలైజేషన్ కి చాలా యూజ్ అవుతాయి. మాకు ప్రాక్టికల్ గా అన్ని చూపిస్తారు. మీ సార్ ఇక్కడే ఉన్నారు కాబట్టి టీచింగ్ బాగుంటుందని చెప్పావు కదా. లేదు మ్యామ్, ఐ స్వేర్. యూ స్వేర్. అబ్బా సచ్ అన్ ఆనర్ స్టూడెంట్ షీ ఇస్. థ్యాంక్ యూ అంబిక, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చెప్తారా మీ కాలేజ్ లో ఫెసిలిటీస్, క్లాస్ రూమ్స్, దట్ సైడ్? సూపర్. వాట్స్ యువర్ నేమ్? చాందిని మ్యామ్. చాందిని. సో మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ చాందిని, చెప్పా, నువ్వేం చదువుతున్నావు ఇక్కడ? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. సూపర్. చాందిని, వాట్ యు హావ్ టు సే అబౌట్ యువర్ కాలేజ్? మా కాలేజ్ బెస్ట్ కాలేజ్ యూపీఎస్సీకి అయితే. ఫస్ట్ కమింగ్ టు టీచర్స్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వండర్ఫుల్. డౌట్స్ అనేవి చాలా నీట్ గా క్లారిఫై చేస్తారు. ఇంకా మాకు పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. మాకున్న మెంటర్స్ అనే వాళ్ళు మాకు డౌట్స్ గానీ ఇంకా ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ గానీ ఏదైనా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ఎగ్జామినేషన్స్, వీకెండ్ ఉంటుంది ప్రతి వీక్. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, సిసాట్, ఇంకా ప్రతి వీక్ జరుగుతుంది. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వెంటనే ఇస్తారు. కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి ఫుడ్ విషయానికి అయితే ఫుడ్ కూడా బానే ఉంటుంది. ఫుడ్ కూడా బానే ఉంటుంది. బానే ఉంటుంది. ఓకే. సో బేసికల్ గా నువ్వు చేసే ఈ కోర్స్ ఏదైతే ఉందో వేరే కాంపిటేటివ్ కాలేజెస్ లో ఎలా ఉంటుంది అని ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ తో కానీ లేకపోతే ఏదైనా తెలిసిన విషయాలు మాట్లాడుకున్నారా? హౌ ఇస్ యువర్ కాలేజ్ వెరీ సుపీరియర్? బికాస్ మాకు ప్రతి సబ్జెక్ట్ కి రిలేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకా 2-3 ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో ఏదైనా డౌట్స్ వస్తే ఆ ఫ్యాకల్టీ కాకుండా వేరే ఫ్యాకల్టీని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. కానీ మిగతా కాలేజెస్ లో ఫ్యాకల్టీ అనేవారు అన్ని సబ్జెక్ట్స్ కి ఒకరే ఉండడం, లేకపోతే కొన్ని సబ్జెక్ట్స్ లేకపోవడం, ఇలాంటివి ఉన్నాయని తెలుసుకున్నాం. సూపర్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్. సో బయట కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఫ్యాకల్టీనే స్ట్రెంగ్త్, మెయిన్ పిల్లర్స్ అన్నమాట. బికాస్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి సంబంధించి డిఫరెంట్ ఫ్యాకల్టీ ఉండడం అండ్ ఇన్స్టెంట్ గా డౌట్స్ ని సాల్వ్ చేయడం, ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పెట్టడం, సిలబస్ ని రివైజ్ చేయడం, ఇవన్నీ చాలా ఎసెన్షియల్. బట్ ఇక్కడ ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. బికాస్ ఇంటర్ నుంచి డిగ్రీ దాకా వారానికో టెస్ట్, రోజుకొక టెస్ట్, రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, పార్ట్ టెస్ట్లు, అసలు ఇన్ని టెస్ట్ల మయంలో టెస్ట్లు అనేవి స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ కి చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాట్లాడడానికి హూ ఇస్ రెడీ టు టాక్ టు మీ? పర్ఫెక్ట్. మీ పేరు? జెనిఫర్ మేడం. జెనిఫర్ కి ఒకసారి. ఓకే, సో హియర్ యు గో. జెనిఫర్, ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి? స్ట్రెస్ఫుల్ గా ఉంటాయా? మ్యామ్, స్ట్రెస్ అనేది ఉండదు మేడం. యాక్చువల్లీ మాకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రిక్ట్ గా జరుగుతాయి మ్యామ్. మాకు పర్టికులర్ ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళ క్లాస్ టెస్ట్ పెడతారు. మాకు వీకెండ్స్ లో వీకెండ్ టెస్ట్ ఉంటుంది. ఇంకా టోటల్ గా 2-3 months కి గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతారు. మాకు కీ వెంటనే వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మేము కూర్చొని ఎగ్జామ్ రాసేది కూడా ఇట్ విల్ బి సో స్ట్రిక్ట్. మాకు ప్లేసెస్ అలాట్ చేస్తారు, ఇన్విజిలేటర్స్ ఉంటారు. సో విల్ బి ఫోకసింగ్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. సో వీ కెన్ ఫోకస్ అండ్ బ్రింగ్ అవుట్ అవర్ నాలెడ్జ్. ఆల్సో మా కీస్, ర్యాంక్స్ అవన్నీ పెట్టినప్పుడు వీ కెన్ అనలైజ్ అవర్ సెల్ఫ్. మేము ఎక్కడున్నామని చెప్పి చూసుకోవడానికి కూడా మాకు బాగుంటుంది మ్యామ్. ఆల్సో పేపర్ కూడా మేము చిన్న మిస్టేక్స్ ఎలా చేస్తున్నాం, రామ్ దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటివి కూడా బాగా చెప్తారు మ్యామ్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒకే ఎగ్జామ్ కాదు మ్యామ్, యూపీఎస్సీ ఒకటే కాదు మ్యామ్, చాలా ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి మ్యామ్. లైక్ ఇక్కడ లా కూడా చెప్తారు విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్. దాంట్లోని క్లాట్ ఒకసారి చాలా ప్రిపేర్ అయ్యారు మ్యామ్. ఒకవేళ అది మిస్ అయిపోయినా ఐలెట్, స్లాట్ ఇలాంటి వాటికి కూడా కోచింగ్ ఇస్తారు, ఏపీ లా సెట్ కూడా. సో తర్వాత ఏంటంటే యూపీఎస్సీ కమింగ్ దానికి వస్తే ఏంటంటే గ్రూప్స్ కూడా ఉంటాయి మ్యామ్. గ్రూప్స్ నోటిఫికేషన్ వాళ్ళకి ఇక్కడ చాలా మందికి కూడా గ్రూప్స్ క్లియర్ చేసి వాళ్ళ ఇంటరాక్టివ్ సెక్షన్స్ కూడా ఉంటాయి మ్యామ్. సో మాకు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా శివ సార్ హెడ్ మ్యామ్. హీ విల్ ఆల్సో కమ్. మాకు యాక్చువల్లీ ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే వచ్చి మోటివేషన్ ఇవ్వడం కోసం కానీ, ఇంకా స్ట్రెస్ మేనేజ్మెంట్ కమిటీస్ కూడా ఉంటాయి మ్యామ్. క్లాస్ కి కొంతమంది ఉంటారు మ్యామ్. సో దిస్ ఇస్ సూపర్ జెనిఫర్, సూపర్, వెరీ వెల్ స్పోకెన్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్ గా మిగిలిన కాలేజెస్ లో అయితే ఎగ్జామ్స్ అంటే భయపడతారు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎగ్జామ్ లో స్కోర్ సరిగ్గా రాకపోతే అమ్మ బాబాయ్ అని అనుకుంటారు. కానీ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఎగ్జామ్స్ ఆర్ లైక్ జుజుబి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దియర్ డైలీ సిలబస్. రోజు రాస్తూనే ఉంటారు ఎగ్జామ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్ కి వాళ్ళకి ఎంత ఈజీగా వస్తుందంటే ఒక్కటి కాదు 100 ఎగ్జామ్లు అయినా సరే తగ్గేదే లేదనుకుంటూ రెడీగా ఉంటారు. సార్ సూపర్ సార్, మీరు ఉన్నారని కాదు, బట్ దీస్ ఆర్ ఆల్ ది జెన్యున్ opinions from your students.
సో వీళ్ళు క్లాస్ చాలా స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా వింటున్నారు కాబట్టి లెట్స్ నాట్ డిస్టర్బ్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం చెప్పండి సార్. ల్యాబ్కి వెళ్దామా? ల్యాబ్కి వెళ్దాం మేడం. ల్యాబ్కి ఎవరు వస్తారు మాతో పాటు? ప్లీజ్. ఏం లేదు, బేసికల్గా ప్రాక్టికల్ టీచింగ్ మెథడాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి పాలిటీ ఉందనుకోండి, పాలిటీ ఎప్పుడు అసెంబ్లీ తీసుకెళ్ళడం కానీ, ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, సమ్ బర్డ్ సైన్స్ తీసుకెళ్ళడం కానీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ల్యాబ్స్ కి ఫ్రీక్వెంట్ తీసుకెళ్ళి చేస్తూ ఉంటాము. లెట్ us go to the lab now, we'll see ల్యాబ్ ఫెసిలిటీస్. చలో, ఆల్ ది బెస్ట్, థాంక్యూ, టేక్ కేర్. సో ఇప్పుడు మనం ల్యాబ్ లో వెళ్దాం. కెమిస్ట్రీ ల్యాబ్ చూద్దాం ఫస్ట్, ఓకే దెన్ ఫిజిక్స్ ల్యాబ్. రైట్. యాక్చువల్లీ కెమిస్ట్రీ కొంతమంది స్టూడెంట్స్ చేస్తున్నారు, బ్యాచెస్ గా వస్తారు, బ్యాచెస్ గా త్రూ అవుట్ ద డే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. జనరల్ గా కొన్ని ప్రాక్టికల్స్ క్లాస్ లో చేస్తూ ఉంటాము, కొన్ని ప్రాక్టికల్స్ ఏమో ల్యాబ్ లో చేస్తుంటాము. సరే, అసలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ అనేవి కంప్లీట్లీ మర్చిపోయిన సబ్జెక్ట్ అది. పర్టికులర్గా మేడం ఏపీ తెలంగాణలో చాలా కాలేజెస్ లో ఎగ్జామ్ కన్నా ఒక 4-5 డేస్ ముందు ల్యాబ్ చేయిస్తారు, కానీ ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ సంబంధించి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయించారనుకోండి, గుర్తుంటుంది, లేకపోతే మెమరైజింగ్ లో అయిపోతుంటది. ఒక బ్యాచ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు బ్యాచ్ స్టూడెంట్స్. ఒకసారి మాట్లాడదాం స్టూడెంట్స్. హాయ్ మా. హాయ్ మ్యామ్. వాట్స్ యువర్ నేమ్? మ్యామ్ అనూహ్య. అనూహ్య. సో ఏం చదువుతున్నావు ఇక్కడ? మ్యామ్ నేను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంటిగ్రేటెడ్ యూపీఎస్సీ కోర్స్ తీసుకున్నాను. సూపర్. సో ఇక్కడ నిజంగా అంత సీరియస్ గా చేస్తారా ప్రాక్టికల్స్? మ్యామ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓన్లీ మేము క్లాసెస్ వినడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రాక్టికల్గా చూడటం ద్వారా మాకు ఎంతో విజువల్ క్లారిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ రోజు అయితే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఫ్యాకల్టీ వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటి నేమ్స్ చెప్పి ఏవేవి ఎలా యూస్ చేయాలి, అండ్ కెమిస్ట్రీ అయితే ఏవైతే కొన్ని డేంజరస్గా ఉంటాయో వాటిని ఎంత కేర్ఫుల్గా యూస్ చేయాలి అండ్ ప్రికాషన్స్ అన్ని చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పటికీ నాకు చాలా గుర్తుంది. అండ్ అలా ప్రాక్టికల్ లెర్నింగ్ చేయడం ద్వారా మాకు ఓన్లీ ఏదో నేర్చుకోవడం థియరిటికల్గా అన్నదే కాకుండా మేము బోర్డ్కి కూడా ఎంతో ఈజీగా రాసేస్తున్నాము. అండ్ ఎగ్జామ్ ముందర ప్రెషర్ అలా ఏం లేకుండా ఎంతో సాఫీగా మాకు హ్యాపీగా యాక్టివ్గా ఎంకరేజింగ్గా వెళ్ళిపోతున్నాము. సూపర్. సో బేసికల్ గా ప్రాక్టికల్స్ కి టైం వేస్ట్ అవుతుంది. మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ప్రాక్టికల్స్ కి ఏముంది, ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి, ఆ మైండ్ సెట్ ఉండదా ఇక్కడ ఎవరికి? మ్యామ్ లేదు మ్యామ్, ఎందుకంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ అన్నది మాకు ఫ్యాకల్టీ అలాగా షెడ్యూల్ చేసి మాకు ఇస్తారు. సో దట్ ఓన్లీ మేము ప్రాక్టికల్స్కి స్పెండ్ చేసినంత మాత్రం మా టైం వేస్ట్ అవుతుందని కాదు. సూపర్. మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్యారలల్గానే వెళ్తున్నాం కాబట్టి ప్రాక్టికల్స్ మేము చేయడం ద్వారా ఇంకా ఎంతో విజువలైజేషన్తో ఇంకా ఈజీగా థియరిటికల్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతున్నాం అండ్ ఎటువంటి ప్రెషర్ లేకుండా. రైట్. అండ్ నాట్ ఓన్లీ ఇంటర్ ప్రాక్టికల్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్సే కాదు మ్యామ్, మేము ఎలాగైతే యూపీఎస్సీ సబ్జెక్ట్స్కి సంబంధించిన పాలిటీకి కూడా అసెంబ్లీకి వెళ్ళాము ఆనరబుల్ స్పీకర్ సార్ పర్మిషన్తో. అండ్ అక్కడ ఎలా ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, అలాగే అక్కడ ఉన్న మినిస్టర్స్ ఎవరెవరు ఎలా కూర్చుంటారు, లెఫ్ట్ వింగ్ ఏంటి, రైట్ వింగ్ ఏంటి, అలా ప్రతి ఒక్కటి చూసేసి వచ్చామన్నమాట. అండ్ ఇట్స్ అ గ్రేట్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బర్డ్ శాంక్చురీకి వెళ్ళాము, ఇలా డిఫరెంట్ అన్ని స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూశాను. అండ్ అక్కడ వాటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ ఎటువంటి క్లైమేటిక్ కండిషన్స్గా ఉంటాయి, అలాగే ఎకానమీకి సంబంధించి ప్రాక్టికల్గా ఎన్జిఓస్తో ఇంటరాక్ట్ అయ్యాము, అలాగే ఎలా సోషల్ సర్వీస్ చేయాలి. అండ్ ఒక ట్రస్ట్ అన్నది ఉంది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి సర్వీస్ కోసం. సో ఇలా మాకు ఎన్నో ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ విజువలైజేషన్తో నా ఫ్రెండ్స్ని నేను కనుక్కున్నాను మ్యామ్. అండ్ ఇంటర్ప్లేస్ ఇంటిగ్రేటెడ్ ఇంకొక వేరే క్యాంపస్లో వాళ్ళు ఉన్నారు వేరే ఇన్స్టిట్యూషన్లో, వాళ్ళని అడిగితే ఎప్పటికప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, చాలా భయంగా ఉంది, ఎగ్జామ్స్ వస్తే ఫుల్ ప్రెషర్ అని చెప్పారు. బట్ అయితే మాత్రం అది కేక్ వాక్ జస్ట్ ఒక యాక్టివ్గా అలా మూవ్ అయిపోతాం అనమాట. అండ్ ఐ రియల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక కరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చాను అని అనిపించింది నాకు. అండ్ ఐ సజెస్ట్ అవర్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ టు ఎవ్రీ స్టూడెంట్ ఫర్ డ్రీమ్ టు బికమ్ ఎనీ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. వండర్ఫుల్, వండర్ఫుల్, సో గుడ్ టు టాక్ టు యూ. అండ్ చాలా 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 బాగా మాట్లాడాం మీ కాలేజ్ గురించి. ప్లీజ్ క్యారీ ఆన్. సో బేసికల్గా మనకి ఒక థియరీ ఉంది కదండి, లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్ అని. సో ఒకే క్లాస్ రూమ్లో కూర్చొని పుస్తకాలు గంటల తరబడి చదవడం కాకుండా ఎప్పుడైనా అది విజువలైజ్ చేసి ప్రాక్టికల్ రూపంలో గనక దాన్ని నేర్చుకుంటే ఇంకా అది చచ్చిన పొరపాటును కూడా మర్చిపోము, అంత ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ శరత్ చంద్ర ఇస్ జస్ట్ నాట్ ఓన్లీ ప్రీచింగ్ ఆల్ దిస్, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జిక్యూటింగ్ ఆల్ దిస్ అండ్ ప్రాక్టికల్లీ ఇన్ టు దేర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనమాట. సో కెమిస్ట్రీ ల్యాబ్లో పిల్లలు చాలా 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 ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ప్రాక్టికల్స్. ఇంకొక ల్యాబ్లోకి వెళ్దాం, ఎక్కువ వెళ్ళని డిస్టర్బ్ చేయదు. చలో.
సో బేసికల్ గా ఇది ఫిజిక్స్ ల్యాబ్ అంటున్నారు కదా సార్. ఎప్పుడో నేను చదువుకునేటప్పుడు వర్నియర్ క్యాలిపర్స్, దాని తర్వాత సింపుల్ పెండులంలు ఇవన్నీ చూసి నాస్టాలజిక్ గా అనిపిస్తోంది. మనకి ఇక్కడ ఏమేమి ఆపరేటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వాట్ డు వి హ్యావ్ హియర్? simple balancing and simple harmonic motions and PN junction diodes, Ohm's law apparatus and sound resistance apparatus, and this is parallelogram law of forces, and this is stopwatches and rheostats, and these are galvanometer apparatus, and this also belongs to galvanometer apparatus. ఈ apparatus తో ఫిజిక్స్ ల్యాబ్ ని వాడుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేయడం ఈ పిల్లలకి అసలు ప్రాబబుల్లీ ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి అసలు అది కంప్లీట్లీ మర్చిపోయిన సబ్జెక్ట్. ఏదో ప్రాక్టికల్ ఎగ్జామ్ ముందర ఒక అరగంట పలానా అని అది కూడా ఇన్విజిలేటర్ క్వశ్చన్లు అడిగితే నేర్చుకోవడానికి వరకు నేర్పిస్తారు తప్ప అసలు ఇవేంటి, వీటి ఫంక్షన్ ఏంటి, ఎందుకు పనిచేస్తాయి అనేది నాకు తెలియదేమో అనుకుంటున్నా. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్ అట్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ స్టూడెంట్స్ కి కంప్లీట్ గా ల్యాబ్స్ లో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తారు అండ్ దే మేక్ ష్యూర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్ కరిక్యులం అనమాట. సూపర్ సార్, అబ్సల్యూట్లీ గ్రేట్ టు నో దిస్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్ మంత్? ఇప్పుడు లెట్స్ గో టు కంప్యూటర్ ల్యాబ్. కంప్యూటర్ క్లాస్ రూమ్ కమ్ ల్యాబ్ అన్నమాట. ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ చూపిద్దాం అది. రైట్, చలో మేడం. ఇది కంప్యూటర్ ల్యాబ్. కంప్యూటర్ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఒక క్లాస్ చెప్తాం, అది వేరు. బట్ ఆల్ బ్యాచెస్, వాళ్ళు నీట్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, క్లాట్, ఐఐటి ఏదైనా కూడా కంప్యూటర్ మీద బేసిక్ అవేర్నెస్ అవసరం ఈ రోజుల్లో. సో ఏం చేస్తామంటే బ్యాచ్ ఆఫ్ 10 to 15 స్టూడెంట్స్కి వస్తాం. ఆ బ్యాచ్ కూర్చోబెట్టి ఇక్కడ క్లాస్ చెప్తాం. ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాం. చెప్పిన తర్వాత ఆ 15 మందికి జస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం, ప్రాక్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ అవసరం, ఎక్సెల్, పీపీటీ, వర్డ్ అవసరం. నెక్స్ట్ బేసిక్ సైబర్ సెక్యూరిటీ, లేటెస్ట్గా వచ్చిన ఏ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, వాళ్ళ వరకు ఎలా యూజ్ చేసుకోవాలి, డాటా అనలిటిక్స్, కొంచెం క్లౌడ్ కంప్యూటింగ్, అంటే వి ఇంట్రొడ్యూస్ దెమ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐడియా ఉన్న వాళ్ళు ఏమవుతారు స్టూడెంట్స్, రేపు పొద్దున్న ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా, ఎనీ ప్రొఫెషన్ దే గో ఇన్ టు దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇంకోటి 15 మంది ఎందుకు పడతారు క్లాస్ రూమ్లో? 15 మంది అయితే నా ఫ్యాకల్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, డౌట్ క్లియర్ చేయొచ్చు. లార్జ్ క్లాస్ రూమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారో అని తెలియదు. So we always maintain a batch of 15 only, any practical, and there will be invigilator who takes care of them, clears doubt anamata. సార్, మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో పిల్లలకి లైఫ్ స్కిల్స్ అన్ని, అంటే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి వాళ్ళకి తెలియాలి, నేర్పించాలి అన్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. బట్ దెర్స్ అ సేయింగ్ కదా సార్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇస్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా. సో మరి హౌ డు యూ బ్యాలెన్స్ దట్? చెప్పినట్టుగా ఒక సబ్జెక్ట్ వాళ్ళు బాగా స్ట్రాంగ్ అవ్వాలి. విచ్ ఎవర్ ద జాయిన్, వాళ్ళు జాయిన్ ఐఐటి, నీటా, క్లాట్, ఐఏఎస్ స్ట్రాంగ్ అవ్వాలి. కానీ దాంతోపాటు వరల్డ్లో బేసిక్ స్కిల్స్ ఏవైతే అవసరం ఏ జాబ్కి వెళ్ళినా అవి మాత్రం నేర్పించాలి. మనం నేర్పించకపోతే ఎంప్లాయబిలిటీ ఉండదు ఫ్యూచర్లో వాళ్ళు కూడా. దట్స్ వాట్ వి డు. సూపర్. అంటే అదే చెప్తున్నాను కదా, చదువుతో పాటు ప్రతిదీ ఇంపార్టెంటే. రేపటి రోజున క్యాంపస్ దాటి స్టూడెంట్ లైఫ్ బాగుండడానికి కావాల్సిన సమస్తమైనటువంటి నాలెడ్జ్, టెక్నాలజీ పరంగా కావచ్చు, సేఫ్టీ పరంగా కావచ్చు, స్కిల్స్ పరంగా కావచ్చు, అన్నీ నేర్పిస్తారు అట్ శరత్చంద్ర. అద్భుతం సార్. సో బేసికల్ గా శరత్చంద్రలో మెంటర్షిప్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ కి ఖచ్చితంగా, అంటే గుంపులో స్టూడెంట్స్ అందరికీ ఒకేసారి పాఠం చెప్పడం తర్వాత అయిపోయింది అని అనుకోవడం కాకుండా ఇండివిజువల్ గా స్టూడెంట్ మానిటరింగ్ కోసం ఇక్కడ మెంటర్షిప్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ అనమాట. ఒకసారి దాని గురించి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఉన్నారు. కనెక్ట్ అవుదాం. హాయ్, మీ పేరు? హేమవర్షిని మ్యామ్. హేమ చెప్పండి, వాట్ కైండ్ ఆఫ్ మెంటర్షిప్ ఇస్ అబ్టైన్డ్ హియర్ ఇన్ యువర్ క్యాంపస్? మ్యామ్, యాక్చువల్గా ఇక్కడ ఉన్న మెంటర్షిప్ అయితే ద సూపర్ యాక్చువల్లీ. అంటే లైక్ 10 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఇలా ఉంటారనమాట. సో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మాకు స్టడీస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మేము మా మెంటర్స్ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళు మాకు వీక్లీ టార్గెట్స్ ఇస్తూ ఉంటారు, మంత్లీ టార్గెట్స్ ఇస్తారు. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో మేము నెక్స్ట్ డిగ్రీకి వెళ్తున్నాం కాబట్టి మేము మా గోల్ని అచీవ్ చేసేంత వరకు మాకు ఒక మంచి గైడ్ ప్లాన్ అనేది ఇచ్చారనమాట. సో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు మ్యామ్. ఇంకా మా ఇన్ఛార్జెస్ అవ్వనివ్వండి, కోఆర్డినేటర్స్ అవ్వనివ్వండి, మాతో చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ మేము యాక్చువల్గా హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది హాస్టల్లో ఉండాలంటే. కానీ ఇక్కడ వార్డెన్స్ వీళ్ళందరూ మాతో ఎంత మంచిగా ఉంటారంటే మేము ఇంటి దగ్గర కన్నా హాస్టల్లోనే బాగా అలవాటు అయిపోయి వాళ్ళు అంతా మమ్మల్ని కేర్ చేస్తూ ఉంటారనమాట. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీని సజెస్ట్ చేస్తాను. సూపర్, అద్భుతం అసలు. సో మీ పేరేంటి, మీరేం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్, నా పేరు సింధుజ, ఐమ్ ఫ్రమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేను మా క్యాంపస్లో కంప్యూటర్స్ ఫెసిలిటీ ఉంది మ్యామ్. ఈ కంప్యూటర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. షూర్ మ్యామ్.
ఎవ్రీ క్లాస్లో ప్రతి ఒక్కరికి తక్కువ స్ట్రెంగ్త్తో కంప్యూటర్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ బేసిక్ లెవెల్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ పైథాన్, C++, జావా. సో ఇది ప్రాక్టికల్గా చూపిస్తారనమాట. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ అనేది ఇచ్చినప్పుడు దానికి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా చూపిస్తారు. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ ఏదైనా క్లాసెస్ మిస్ అయినప్పుడు విల్ బీ హ్యావింగ్ యాక్సెస్ టు వన్ యాప్ కాల్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ. సో అందులో మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు అండ్ రికార్డెడ్ క్లాస్ వినొచ్చు. అండ్ ఇంకేదైనా మెటీరియల్స్ యాక్సెస్ అవ్వాలి అంటే కూడా యాక్సెస్ అవ్వచ్చు. సూపర్. అండ్ విల్ బీ హ్యావింగ్ 24/7 కంప్యూటర్ యాక్సెస్. అండ్ ఇంకొకటి, మేము రీసెర్చ్ పేపర్స్ యాక్సెస్ చేయాలన్నా, సర్వేస్ యాక్సెస్ చేయాలన్నా యాక్సెస్ చేయొచ్చు. సో రీసెర్చ్ పేపర్స్ నుంచి లెక్చరర్స్ దాకా ఏదైనా సరే మీరు యాప్లోంచి చక్కగా వెళ్ళి వెతుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మ్యామ్, యూపీఎస్సీ కాకుండా ఇంకా అదర్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వీ కెన్ ప్రిపేర్ బై యూజింగ్ ద డిజిటల్ లైబ్రరీ. గ్రేట్, థ్యాంక్ యూ. నేను చాలా కాలేజెస్కి వెళ్ళాను, చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడాను. బట్ వన్ థింగ్ ఐ హావ్ టు రియల్లీ అప్రిషియేట్ ఇస్ ఇక్కడ స్టూడెంట్స్ ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ చదివే పిల్లల్లో కూడా అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ద వే దే కమ్ అవుట్ అండ్ స్పీక్ సో గ్రేస్ఫుల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇస్ లైక్ ట్రూలీ అప్రిషియేటెడ్. ఎందుకంటే యదా రాజా తదా ప్రజ అంటారు కదా. సో ద మిషన్ ఇస్ బిన్ సీన్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అన్నది నాకు అర్థమవుతుందన్నమాట. పర్సనల్ నోట్గా చెప్పాలంటే అసలు వీళ్ళు ఇంటర్ చదివేటప్పుడే ఇట్లా ఉన్నారంటే రేపు అసలు ఒకవేళ లోక్సభకో రాజ్యసభకో అసెంబ్లీలోకి వెళ్ళారంటే అసలు మైకులు దద్దరైపోతాయేమో. అంటే పిల్లల్లో అంత బాగా వాళ్ళు సబ్జెక్ట్ని తీసుకెళ్ళడం కాకుండా దే ఆర్ యాక్చువల్లీ డిజైనింగ్ స్టూడెంట్స్ ఇన్ అ ఫెంటాస్టిక్ వే అని మాత్రం నాకు అనిపిస్తుంది. చలో ఇక్కడ నుంచి వేరే సెగ్మెంట్కి వెళ్దాం. వచ్చే సో బేసికల్గా శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇక్కడ స్పోర్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతోనే ఒకసారి డైరెక్ట్గా కనెక్ట్ అవుదాం. హాయ్, మీ పేరు? దుర్గా మ్యామ్. దుర్గా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్గా ఇస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్పారు, ఫ్యాకల్టీ టీచింగ్ బాగుంటుంది అని. బట్ వాట్ అబౌట్ స్పోర్ట్స్? మ్యామ్, స్పోర్ట్స్ విషయానికి వస్తే రోజు మాకు యోగా ఉంటుంది. ఒక సర్టిఫైడ్ యోగా టీచర్ అనే వాళ్ళు మాకు రోజు వస్తారు. ఆవిడ మాకు ఫిట్నెస్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, మోరల్ వాల్యూస్ గురించి కానీ చెప్తారు. రోజు మెడిటేషన్ సెషన్స్ ఉంటాయి. ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. ఇంకా ఇక్కడ మనకి బయటకు తీసుకెళ్ళి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడతారు. చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్ మెడల్స్ కానీ మా శరత్ సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. ఇంకా మేము గర్ల్స్ అయినా సరే మాకు ఇక్కడ క్రికెట్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తారు మా ఫ్యాకల్టీ కూడా. ఇంకా మేము ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ షటిల్ అయినా, వాలీబాల్ అయినా, త్రోబాల్ అయినా రోజు ఆడగలము. ఫ్రీడమ్ అనేది మా ఫ్యాకల్టీ అయినా, మా వార్డెన్స్ అయినా అది మాకు ఇచ్చారు. అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. మా ఫిజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ క్రికెట్ కానీ లేకపోతే ఇతరత్ర స్పోర్ట్స్ ఏదైతే మీరు మెన్షన్ చేశారో అది మీ కరిక్యులం లో డిజైన్ చేసి ఉంటుందా, లేదా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఉండి ఆడుకోవచ్చు అట్లా ఏమన్నా ఉందా? కరికులం లో డిజైన్ చేసి ఉంది. అండ్ ఈవెన్ మేము 5 to 8 బ్రేక్ ఉంటుంది మ్యామ్, దాని మధ్యలో కూడా మేము ఆడుకోవచ్చు. మాకు సెపరేట్ గా కోచెస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వండర్ఫుల్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ప్రిపేర్ చేయడమే కాదు, ప్రత్యేకంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు అట్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ అన్నది నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆట పాట ఉండాలి కదా, అప్పుడే కదా చదువుకి కంప్లీట్ గా యాంగిల్ ఉంటుంది. ఎంతసేపు పుస్తకాలు, బట్టి కొట్టడాలు, ఎగ్జామ్స్ అని అంటే మెంటల్ ఎక్కేస్తూ ఉంటుంది కదా. బట్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇక్కడ ప్రత్యేకంగా కల్చరల్ వింగ్ అనేది ఒకటి ఉంది. కల్చరల్ వింగ్ లో ఎక్కువ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకసారి స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకుందాం అసలు కల్చరల్ వింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అట్ శరత్చంద్ర. ఏంటి ఇక్కడ మీ కాలేజ్ లో కల్చరల్ వింగ్ స్పెషాలిటీ ఏంటి? మ్యామ్, మా కాలేజ్లో అన్ని కాలేజ్ లాగా కేవలం విత్ ఇన్ కాలేజ్లో ఒకటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయదు మ్యామ్. సో మా కెపాసిటీని, మా కాంపిటీషన్ని అన్ని తెలుసుకోవడం కోసం మేము బయట చాలా యూనివర్సిటీస్కి వెళ్తాం. ఇప్పటి వరకు చాలా ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మా క్యాంపస్కి వచ్చింది మ్యామ్. సో అప్పుడు మాకు కేవలం ఎలా పార్టిసిపేట్ చేయాలో కాదు, దానివల్ల మాకు స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతుంది. అందరిలో ఎలా మాట్లాడాలి, విత్ ఇన్ ద సొసైటీ మనం ఎలా ఉండాలి, ఆ స్కిల్స్ కూడా మాకు పెరుగుతాయి మ్యామ్. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ మేము అది చూసిన తర్వాత ఇది బెస్ట్ చాయిస్ అని మాకు అనిపించింది మ్యామ్. సూపర్. అండ్ ఎస్పెషల్లీ మీ కాలేజ్లో కల్చరల్ వింగ్ కి సంబంధించి ఏవో చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని విన్నాను, దాని గురించి ఏం చెప్తారు?
ఇక్కడ చాలా కమిటీస్ ఉన్నాయి మ్యామ్. ఆ Okay. కమిటీస్ లో వన్ ఆఫ్ ద మేజర్ కల్చరల్ కమిటీ. ఓకే. దీంట్లో ఈ ప్రతి ఫెస్టివల్స్ ని, ఇంపార్టెంట్ డేస్ ని బాగా సెలబ్రేట్ చేస్తూ స్టూడెంట్ పార్టిసిపేషన్ ని తీసుకుంటారు మ్యామ్. వాళ్ళలో ఉన్న స్టేజ్ ఫియర్ ని తగ్గించి లీడర్షిప్ క్వాలిటీస్ ని ఎలా పెంచాలి, వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలనేది కమిటీస్ నేర్పిస్తాయి మ్యామ్. సూపర్. ఏమేం కమిటీస్ ఉన్నాయి ఇక్కడ? అడ్వైజరీ కమిటీ, స్టూడెంట్స్ వెల్ఫేర్ కమిటీ, మోటివేషన్ కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, కల్చరల్ కమిటీ, మీడియా కమిటీ, స్ట్రెస్ కౌన్సిల్ మ్యామ్. వండర్ఫుల్, సూపర్ సూపర్. సో మీరు ఏ కమిటీలో ఉన్నారు ఇంతకీ? స్టూడెంట్స్ వెల్ఫేర్ మ్యామ్. స్టూడెంట్స్ వెల్ఫేర్. మీరు? స్ట్రెస్ మేనేజ్మెంట్. ఆహా, ఇది కదా నేర్పించాలి. ఏ యూనివర్సిటీలో నేర్పిస్తారు చెప్పండి ఇలాంటివి? బికాజ్ ర్యాండమ్ గా ఒక స్టూడెంట్ మెరిట్ అయి ఉండొచ్చు, ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ వచ్చి ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లైఫ్ స్కిల్స్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇలాంటివి ఎవరూ నేర్పించట్లేదు. లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉంటాయి, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయి, మేనేజరియల్ స్కిల్స్ ఎలా ఉంటాయి, వెల్ఫేర్ అంటే పక్కనోడి కోసం మనం కూడా కాస్త ఎంపతితో ఈ సొసైటీలో ఎలా మెసులుకోవచ్చు, దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ ల్యాకింగ్ ఇన్ అవర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. బట్ ఐ ట్రూలీ అప్రిషియేట్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఈ విషయంలో మాత్రం, బికాస్ పిల్లలకి చదువుతో పాటు దే మేక్ ష్యూర్ దట్ ద 360-degree డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్ హ్యాపెన్స్ ఇన్ ది క్యాంపస్, రైట్? సో బేసికల్ గా ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నటువంటి ఈ క్యాంపస్, దిస్ ఇస్ అ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫర్ గర్ల్స్ అన్నమాట. సో మెస్, దాని తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కూడా గర్ల్స్ కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయి ఉంది, తనతో మాట్లాడదాం. అసలు ఇక్కడ హాస్టల్ భయంకరంగా ఉంటుందా, లేకపోతే ఫుడ్ కష్టంగా ఉంటుందా ఏంటో ఆనెస్ట్ గా చెప్తావా? ఎందుకంటే రేపు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ బాగాలేకపోతే చూసిన వాళ్ళు నిన్నే తిట్టుకుంటారు. ఓకే, సో వాట్స్ యువర్ నేమ్? ఆయేషా. ఆయేషా చెప్పు, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది చెప్పు. మ్యామ్ ఇక్కడ ఫుడ్ చాలా డెలిషియస్ గా న్యూట్రిషియస్ గా ఫుడ్ ఉంటుంది. మెనూ అనేది ఒక సైంటిఫిక్ మేనర్ లో డిజైన్ చేయబడి, అంటే దాని వలన ఎవ్రీ న్యూట్రిషన్ అనేది మాకు వస్తుంది. యాక్చువల్లీ గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఐరన్ డెఫిషియన్సీ అలాంటివి ఉంటాయి కదా మ్యామ్. అంటే ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం వలన మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇంకా ఎవ్రీ వీక్ అన్ని వెజిటేబుల్స్ కవర్ అవుతాయి, అన్ని వెజిటేబుల్స్ కవర్ అవుతాయి మ్యామ్. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎగ్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా పెడతారు మాకు. ట్వైస్ వీక్ మాకు నాన్ వెజ్ కూడా ఉంటుంది ప్రోటీన్ కోసం. ఇంకా క్యాంటీన్లో స్టాక్ ఎప్పుడు ఉంటుంది. సో అది మ్యామ్. ఇంకోటి హాస్టల్ అంటే హాస్టల్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇంకోటి స్పేషియస్ గా ఉంటుంది, రూమ్ క్లీన్ గా ఉంటుంది, హైజీనిక్ గా ఉంటుందా? హైజీనిక్ గా ఉంటుంది మ్యామ్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము వార్డెన్స్ కి చెప్పడం కానీ, వార్డెన్స్ ప్రిన్సిపల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, వెంటనే రెస్పాండ్ అవుతారా మ్యామ్? అంటే ఎటువంటి హెసిటేషన్ ఉండదు మాకు. ఇంకా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హెసిటేషన్ లేకుండా మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటావో అవన్నీ కూడా చెప్తాము. ఒకవేళ ఫుడ్ లో ఏమైనా ఇబ్బంది ఉంది మాకు అంటే ఎవ్రీడే మాకు ఫుడ్ రివ్యూ అనేది తీసుకుంటారు. ఫుడ్ రివ్యూలో మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్తే ఎవ్రీడే అడ్రస్ చేస్తారు మాకు. అంటే కంప్లీట్ గా చాలా బాగుంది మ్యామ్. ఇంకోటి, నేను 10th క్లాస్ వరకు వేరే కాలేజ్లో చదువుకున్నాను. అక్కడ నేను కూడా రెసిడెన్షియల్. సో అక్కడ ఫుడ్ వల్ల మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే ఎవరికి చెప్పాలి, వాళ్ళంతా అసలు ఫ్రెండ్లీగా అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇక్కడైతే నేను చాలా హెల్తీగా, ఫుడ్ కూడా చాలా బాగుంది, వితౌట్ ఎనీ హెసిటేషన్. సూపర్ అసలు. అంటే కొన్ని మాటలు మనం పిల్లల చేత బలవంతంగా చెప్పినట్లుగా లేదు, చాలా హార్ట్ఫుల్ గా. ఇక్కడ ఫుడ్ బాగుంది, హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి. హాస్టల్ అంటే నాకు ఒక పాయింట్, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్, బయటికి పంపిస్తారా మిమ్మల్ని? మ్యామ్ పర్మిషన్ తీసుకునే పర్మిషన్, మమ్మీ డాడీకి ఫోన్ వెళ్ళిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళకూడదు, రాకూడదు. మీకు క్యాంపస్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. సెక్యూర్డ్ మ్యామ్, సేఫ్ అండ్ సెక్యూర్, చాలా సెక్యూరిటీ. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, శానిటేషన్, హైజీన్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అట్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. సో అన్డౌటెడ్లీ మీ స్టూడెంట్స్ కి, మరీ పర్టికులర్ గా ఫర్ ఆల్ గర్ల్ స్టూడెంట్స్, దిస్ ఇస్ లైక్ అ సేఫెస్ట్ హెవెన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా, ఆల్ ద బెస్ట్. అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, బీట్ అ స్కూల్ ఆర్ అ కాలేజ్, ఇది దేవాలయంతో సమానం అని అంటారు కదా. అంటే నిజంగా ఇక్కడ దేవతలు ఉంటారు అని మాత్రమే కాదు, ఇది టెంపుల్. ఎందుకంటే చాలా హోలిస్టిక్ గా ఇక్కడ స్టూడెంట్స్ కి చదువుతో పాటు వాళ్ళ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి. అండ్ ఐ డెఫినెట్లీ షుడ్ సే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఇస్ వన్ అమంగ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనకి ఐఐటికి కోచింగ్ ఇస్తారు, నీట్ కి కోచింగ్ ఇస్తారు, ఐఏఎస్ కి కోచింగ్ ఇస్తారు, క్లాట్ కి కోచింగ్ ఇస్తారు, ఇంటర్ కోర్సెస్ ఉన్నాయి, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో ఇట్లాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి అకాడమిక్ కరికులం ని కవర్ చేస్తూ
ఓవరాల్ 360-degree డెవలప్మెంట్ ఆఫ్ అ స్టూడెంట్ మీద ఫోకస్ చేయడం అనేది, బికాస్ ఇందాక నుంచి మనం చూసినట్టు ఈ వీడియోలో వీ హ్యావ్ కల్చరల్ కమిటీస్, వీ హ్యావ్ ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ స్పోర్ట్స్, వీ హ్యావ్ ల్యాబ్స్. ఇక్కడ స్టూడెంట్స్ ని బయటికి టూర్స్ కి తీసుకెళ్తారు, ఇండస్ట్రియల్ విజిట్స్ కి తీసుకెళ్తారు, సైన్స్ స్టూడెంట్స్ కి సంబంధించి శాంక్చురీస్ ని విజిట్ చేయిస్తారు. వీటన్నిటితో పాటు పూర్తిగా సేఫ్టీ సెక్యూరిటీని అందించేటటువంటి హాస్టల్ ఫెసిలిటీస్. బికాస్ నేను గర్ల్స్ క్యాంపస్ లో ఉన్నాను కాబట్టి ఒక గర్ల్ స్టూడెంట్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మా అమ్మాయికి అక్కడ ఫుడ్ బాగుంటుందా, అక్కడ సేఫ్ గా ఉంటుందా, అక్కడ చదువుకునే వాతావరణం ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి పుట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్, శరత్ చంద్ర IAS అకాడమీ మీరు గనక లైఫ్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ చేయాలి, లైఫ్ సెట్ అయిపోవాలి అన్నది కనుక మీ అంబిషన్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని వచ్చి శరత్ చంద్ర IAS అకాడమీలో జాయిన్ అయిపోవచ్చు. బికాస్ ఇక్కడ ఫౌండర్ పర్సన్ కి అదే ట్రస్ట్ ఉంది, అదే తపన ఉంది, అండ్ స్టూడెంట్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ తో ముందుకెళ్తున్నారు. కలగలిపితే ఇట్ ఈస్ నథింగ్ బట్ సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్.